నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఒకే కస్టమర్‌వి చాలా ఉన్నాయన్నమాట. బ్లాక్ బీడ్స్ అని, గాజులు, కమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి. చెంపస్వరాలు అన్నీ ఒకటే వీడియోలో నేనిప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూపించే మొత్తం ఒకే కస్టమర్‌వన్నమాట. చాలా ఉన్నాయి. ఒకేసారి తీసుకొచ్చారు. ఎలా డిఫరెంట్‌గా చేశానో చూపిస్తాను. కొన్ని ఇంకా అవుతున్నాయి. చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ చెప్పాను కదండీ! ఇవన్నీ ఒకే కస్టమర్‌వన్నమాట. నేను తర్వాత ఒక్కొక్కటి సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే నల్లపూసలు పాతవి ఇవి ఉన్నాయి. ఇది పాత చైన్‌కి కొత్తగా చేశాను. పాత కమ్మలు కొత్తగా చేశాను. పాత లాకెట్ ఒకటి కొత్తగా చేసింది. చెంపసరాలు, మాంగ్ టీకా ఇవన్నీ బ్యాంగిల్స్ అవుతున్నాయి. అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి సెపరేట్‌గా చూపిస్తాను చూడండి. ఇదేంటంటే పాత నల్లపూసలు. దీంట్లో చైన్ పార్ట్ సెపరేట్ చేసేసి నల్లపూసలు సెపరేట్ చేసి చేస్తానని చెప్పాను. ఇదేంటంటే బ్రేస్లెట్ ఇది ఇప్పుడు మెడలోకి చేస్తున్నాను. ఈ మాటీలు కూడా ఏంటంటే డిఫరెంట్‌గా ఇవన్నీ కలిపి మెడలోకి ఒకటి చేస్తున్నాను. ఇవి పాత గాజులనమాట. ఇప్పుడు ఇలాగా కరెక్ట్‌గా బ్రేక్ చేసుకొని, ఇవి రెడీ చేసేసుకొని ఎంత సైజ్ కావాలో మనకి అలాగా ఇలా ఫిక్స్ చేపిచ్చేస్తామనమాట. అందుకే ఇది చూపిద్దామని వర్క్ అవుతుంది. నేను తీసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా గాజు ఇక్కడికి బ్రేక్ చేసేసుకున్నాను. బ్రేక్ చేసుకొని తనకి ఇప్పుడు ఇదేంటంటే 24 ఉంది. 26 సైజ్ కావాలి. అందుకని ఇది కరెక్ట్‌గా 26 సైజ్ రావడానికి ఇది చేసేసుకున్నాము. చేసుకున్నాక ఇది ఇట్లా జాయింట్ చేపిచ్చేస్తామనమాట. చేపిచ్చాక ఇది సైజ్ చేసుకుంటాం. కరెక్ట్‌గా అప్పుడు 26 సైజ్ వస్తది. ఇలా ఉన్న బ్యాంగిల్‌కి ఇప్పుడు బ్రేక్ చేసుకొని ఇవి రెడీ చేపిచ్చేసాము. మీకు షూటింగ్ కోసం చూపిస్తున్నాను అనమాట. షూట్ అవుతుందని చెప్పి గబగబా చూపిద్దాం అర్థమవుతదని. దీంట్లో ఇప్పుడు ఇట్లా స్టోన్స్ వస్తాయన్నమాట ఇవన్నీ. ఈ స్టోన్స్ ఇలా వస్తాయి. ఇవి బ్యాంగిల్స్‌కి అలా రెడీ చేస్తాము. ఈ కమ్మలు కూడా ఏంటంటే వేరేగా చేస్తున్నాను. దీనికి కింద ఎక్స్‌టెన్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఇవి వాళ్ళ దగ్గర ఏంటంటే పాత ముక్కలు ఉన్నాయి. దీనికి కూడా నేను చిన్న లూప్ ఇచ్చేసి చేంజబుల్ లాగా చేస్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్‌వి చేస్తున్నాను ఇంకా కొన్ని. కొన్ని అయితే అయిపోయినాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదేంటంటే వాళ్ళది పాత చైన్ అనమాట. బావుంది. లెంగ్త్ అంతా సేమ్ అలాగే ఉంచేసాము. బాలేకపోతే ఎప్పుడైనా కట్ చేస్తాం గానీ బావుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ లెంగ్త్ పెట్టాము. హుక్ ఒక్కటే పోయిందనమాట. ఆ హుక్ తీసేసి ఇప్పుడు కొత్త హుక్ ఏసిచ్చాను. హుక్ ఏసేసి కింద ఏం చేసామంటే తనకి అన్ని కలర్స్ ఉన్నాయి. వైలెట్ ఒకటి లేదన్నారు. అందుకని వైట్ స్టోను, వైలెట్ ఇలా ఇచ్చేసామనమాట. ఇవన్నీ ఏంటంటే నా వీడియోస్ చూసి వాళ్ళు డిసైడ్ అయ్యి తీసుకొస్తున్నారు ఇట్లా. ఈ వైలెట్ స్టోన్ కావాలి. ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయి. బావుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అందుకని ఇంతకుముందు కూడా చేశాను ఇట్లాగా. బట్ ఇవి డిఫరెంట్ చైన్స్ అనమాట. ఇప్పుడు పెడుతుంది. పాత చైన్ కాబట్టి ఇది ఇంకొకటి వేరే బేస్ మోడల్ ఉంది. ఇలా డిఫరెంట్ చైన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అందుకే చూపిస్తున్నాను. కలర్స్ మన ఇష్టం. వైట్ ప్లెయిన్ గోల్డ్ చైనే కాబట్టి వైట్ స్టోన్ ఇచ్చేసి ఇక్కడ రెడ్, గ్రీన్, వైలెట్, ఆరెంజ్, గ్రీన్స్ ఉన్నాయి. వేరే ఆలివ్ గ్రీన్స్ అలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏదైనా ఒకటి శారీకి పర్టికులర్‌గా కావాలంటే అలా కలర్ కూడా చేసుకోవచ్చు. డ్రెస్సెస్‌కి, శారీస్‌కి డిఫరెంట్ కలర్స్. ఎప్పుడు ఉన్న రెడ్, గ్రీను అవే కాకుండా మనం కొంచెం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటంటే పెద్దదేం కాదు కాబట్టి సింపుల్‌గా చిన్నదే కాబట్టి పాత చేసుకున్నప్పుడు ఇలా కలర్ స్టోన్స్‌కెళ్తే డిఫరెంట్‌గా కలర్ మ్యాచింగ్స్ కూడా బావుంటాయి. ఇది కాంట్రాస్ట్‌కి వేసుకోవచ్చు. సేమ్ కలర్ కూడా వాడొచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కమ్మలు ఒక సెట్ వేరేవండి డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఆ డ్యామేజ్ అయిన కమ్మలు తీసుకున్నాను. అదేంటంటే లాకెట్ కూడా ఇది వేరేదానిదనమాట. పాత లాకెట్ ఉండింది. అందుకని ఏం చేసామంటే 2 ఒకటేగా మ్యాచింగ్ చేద్దామని చెప్పి రెండిటికి రష్యన్ ఎమరాల్డ్ ముత్యాలు ఇచ్చేసి సేమ్ మ్యాచింగ్ చేసేసాం. ఈ కమ్మ కూడా కింద పార్ట్ డ్యామేజ్ అయ్యి ఉండింది. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ వరకు కింద హ్యాంగింగ్స్ అవన్నీ తీసేసాను. తీసేసి ఇప్పుడు ఇలా కొత్తగా ఇలా పెట్టేసుకొని మళ్ళీ చాంది ఇచ్చేసి సింపుల్‌గా చిన్న చాంది ఇచ్చేసి రష్యన్ ఎమరాల్డ్ ముత్యాలు ఇచ్చాను. అలాగే దానికి కూడా ఏం చేశానంటే కింద రింగ్స్ పెట్టేసుకొని రష్యన్ ఎమరాల్డ్ ముత్యాలు అలా ఇచ్చేసాం. పాత లాకెట్ అది కూడా. ఈ లాకెట్‌కి ఏంటంటే మళ్ళీ కిందంతా రష్యన్ ఎమరాల్డ్ ఇచ్చాము. ఇప్పుడు సెట్ లాగా ఉంది కదా! కమ్మలు ఉన్నాయి, లాకెట్ ఉంది. దానికి అందుకే చైన్ కూడా ఏం చేసామంటే గోల్డ్ ఏం లేకుండా సింపుల్‌గా ముత్యాలు, రష్యన్ ఎమరాల్డ్ ఇలా దారంలోకి ఇచ్చేసామన్నమాట. దారంలోకి ఇచ్చేసి అదొక సెట్ లాగా చేసాము. ఇప్పుడు పెట్టుకోవాలి అంటే గబక్కని ఇప్పుడు ఇది లాకెట్, ఇవి కమ్మలు ఇవన్నీ ఇలా సెట్ లాగా పెట్టుకోవచ్చు కాబట్టి ఒక సెట్ లాగా ఉంటాయని చెప్పేసి సెట్ చేసామన్నమాట. అలాగే ఇది కూడా 2 ప్లెయినే కాబట్టి కమ్మలు ప్లెయిన్, ఇవి ప్లెయినే. అందుకని చెప్పి మనం 2 అలా మ్యాచ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా వాడనివి అందరూ ఏంటంటే అనుకుంటారు మ్యాచింగ్ ఉంటేనే అవుతది అని. అలా ఏం లేదు. మన దగ్గర ఏదైనా వాడనివి ఉన్నాయి అనుకోండి ఇలా తీసుకొస్తే మ్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పేరప్ చేసేసాం ఇది. లాకెట్ డిఫరెంట్‌లోది, కమ్మలు డిఫరెంట్ వాడడం లేదు. చిన్నగా ఉన్నాయి కమ్మలు. ఇప్పుడు అలా కాకుండా 2 ఏంటంటే ఒక సెట్ లాగా వేసుకున్నా కొంచెం కనిపిస్తాయి కదా! అలా చేసుకోవచ్చు. అట్లాగే మీ దగ్గర ఏదైనా వాడనివి ఏమున్నా సరే డిఫరెంట్ ఉన్నా కూడా తీసుకొచ్చారంటే పేరప్ చేస్తామన్నమాట. వీళ్ళు ఒకేసారి చాలా తీసుకొచ్చారు కాబట్టి నేనేంటంటే అన్నీ ఇప్పుడు పేరప్ చేసేసి వాడనివి ఇంకా ఉన్నాయి. కమ్మలు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవన్నీ తీసుకొని ఇదొకటి మ్యాచింగ్ సెట్ లాగా కొన్ని అలాగే అన్ని సెట్‌కి తీసుకొని ఇప్పుడు సెట్ చేసిస్తున్నాను. తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా తర్వాత ఒక సెట్ లాగా చేసిస్తానని అని చెప్పాను. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివన్నీ ఉన్నాయంటే తీసుకొచ్చారంటే నేను అట్లా సెట్ లాగా చేసిస్తాను. ఇవి యాక్చువల్ ఏంటంటే పాత చెంపసరాలు 2 లైన్సే ఉన్నాయండి ఇంతకుముందు. ఆ 2 లైన్స్‌ని కొంచెం 5 లైన్స్ లాగా చేద్దామని చెప్పేసి సెట్ చేసామన్నమాట.
కింద ఇక్కడ ఇలాగే పాయలు ఉన్నాయి, అవన్నీ తీసేసాను. తీసేసి కింద ఏం చేసామంటే ఇప్పుడు సింపుల్గా ఇట్లా వైట్ స్టోన్ ఇచ్చేసి రూబీస్ ముత్యాలు ఇచ్చేసుకుంటూ ఇలా సెట్ చేసామన్నమాట. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఇది 2 పాతవి ఇలా సెట్ చేసేసి మాటీలు, ఇప్పుడు చెంపసరాలు అనమాట. ఇవి చెంపసరాలు 2 ఇలా సెట్ చేసేసి మొత్తం ఒక సెట్ లాగా చేస్తున్నాము. మాటీలు, చెంపసరాలు. ఇదేంటంటే పాపడి బిళ్ళకి మాంగ్టీకాకి చేసి ఇచ్చాను. కాదు అంటే ఏదైనా బీడ్స్ కూడా వేసుకోవచ్చు. మాంగ్టీకా పాతది ఉంది, దీనికి మామూలు పాత చైన్ ఉండిందనమాట. చైన్ తీసేసి చాంద్ పెట్టేసి ఇట్లా రూబీస్ ఇచ్చేసాం. ఏంటంటే ఇవంతా ఒక సెట్ లాగా పెట్టుకున్నా కూడా ఇది రూబీస్ వైట్ స్టోన్ ఉంది, ఇది రూబీ ఉంది, రూబీస్ వైట్ స్టోను కింద ఏంటంటే అందుకే రూబీస్ హ్యాంగ్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ఈ చాంద్ ఇచ్చేసి సింపుల్గా. ఇదేంటంటే మాంగ్టీకాకి వాడుకోవచ్చు, ఎప్పుడు ప్రతిసారి పెట్టుకోరు కాబట్టి మాంగ్టీకాకు వద్దు అనుకుంటే బ్లాక్ బీడ్స్ కానీ కలర్ బీడ్స్ కానీ ముత్యాలకు కానీ దేనికైనా కూడా ఇట్లా ప్యాటర్న్ చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా ముత్యాలకు కూడా వేసుకోవచ్చు, సింగిల్ లైన్ ముత్యాలకి అన్నిటికీ అలా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా మనకి ముత్యాలు కొంచెం పెద్ద సైజు కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇదంతా ఒక సెట్ లాగా ఉండాలని చెప్పి వాళ్ళు మాటీలు అన్నీ వాళ్ళ అమ్మాయికి అనమాట అన్ని పాత అన్నీ ఇచ్చారు. మాటీలన్నీ ఇప్పుడు ఇలా సెట్ చేసాం. మధ్యలో ఏంటంటే నేను ఒక 3 లైన్స్ ముత్యాలు యాడ్ చేశాను. 5 లైన్స్ కావాలన్నారు, కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి అందుకని ఇక్కడ 3 లైన్స్ ముత్యాలు యాడ్ చేశాను. మన ఏదైనా పాతగా ఉన్న మాటి సింగిల్ లైన్ అయినా డబల్ లైన్ అయినా 3 లైన్స్ అయినా ఏదైనా పర్లేదు, తీసుకొచ్చారంటే ఇలా ఎంత హెవీగా కావాలి ఏం కావాలని దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, అర్థమవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే పాతవి కొత్తగా చేసినవన్నీ అందరికీ తెలుస్తాయి.